ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనపై విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాన నిందితుడు సాదిక్ టెర్రరిస్ట్ అని, అతని వెనుక 10 మంది సభ్యుల ముఠా ఉందని ఆరోపించారు. సాదిక్ మరో 10 కుటుంబాలను కూడా వేధించాడని, పోలీసులు ఆ కోణంలో ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. జగదీష్ రెడ్డి మరణం కూడా సాదిక్ చేసిన హత్యనని పేర్కొన్నారు. ఈ ఘటనపై అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షం స్పందించడం లేదని విమర్శించారు. హిందూ మతానికి చెందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో జాగరూకత వహించాలి అన్నటువంటిది నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. టీడీపీ నేతలు కానీ, వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష నేతలు కానీ వారి వారి స్వార్థ ప్రయోజనాల కోసం నోరు విప్పట్లేదు. ఎందుకు విప్పట్లేదు అది కూడా చెప్తాను నేను. చంద్రబాబు నాయుడు గారికి కాలానుగుణంగా 5 సంవత్సరాలకు ఒకసారి అతను అలయన్స్ పార్టీని అతను ఎన్డీఏకైనా పోగలడు, ఇండీ పార్టీస్కైనా పోగలడు, యూపీఏకైనా పోగలడు, ఎక్కడికైనా పోగలడు. బీజేపీతో జతకట్టగలడు, కాంగ్రెస్తో జతకట్టగలడు. ఎందుకైనా మంచిది. ఈరోజు యాక్షన్ తీసుకుంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ మీద మనం కాంగ్రెస్కు దూరం అవుతామేమో, ఎందుకు దూరం కావాలి, మరి ఎప్పుడైనా మళ్ళీ 29లో కాంగ్రెస్ అవసరం రావచ్చు అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాబు గారు ఎటువంటి యాక్షన్కి ముందుకు రావట్లేదు. జగన్ గారి విషయం కూడా అదే. మత మార్పిడులని ఆయన ప్రోత్సహించాడే కానీ, కొన్ని వందల చర్చిలు కట్టేదానికి ఆయన సహకరించాడే కానీ, ఆయన ఏ రోజు కూడా హిందూ మతాన్ని ప్రోత్సహించడానికి ఆయన సహకరించలేదు అన్నటువంటి విషయాన్ని అందుకే ఆయన కూడా మళ్ళీ రేపు ఎలాగూ బీజేపీతో జతకట్టలేడు. హిందూ మతాన్ని